అల్లా సూచించిన విధంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మనం సంపాదించి కూడబెట్టుకున్న సొత్తులో 2.5% నిధులు పేదలకు ఖర్చు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్కే అమానుల్లా సూచించారు. పార్టీలకు అతీతంగా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని నైజాం గేట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి అమానుల్లా ఇంటి వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని 300 మంది పేదలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేశారు. అనంతరం అమానుల్లా మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో 600 రూపాయలు విలువ చేసే రంజాన్ తోఫా సరుకులు 100 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. రంజాన్ మాసం 5 పర్యాయాలు పేదలకు ఖర్చు చేయాలనే నిబంధనకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు అమానుల్లా తెలిపారు. ప్రతి ఏటా పార్టీలకు అతీతంగా ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అల్లా సూచించిన విధంగా పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ మనం సంపాదించి కూడబెట్టుకున్న సొత్తులో 25% నిధులు పేదలకు ఖర్చు పెట్టాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి అమానుల్లా సూచించారు. రంజాన్ నెల అంటే భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప ముబారక్. అది ఈ నెలలో మేము ఎంత ఖైరాత్ అంటే పేదోళ్ళు ఎంత ఇస్తే అంత పుణ్యం అన్నమాట. ఈ నెల పుణ్యం. ఈ నెలలో మేము ఆల్రెడీగా చాంద్రాత్ కనిపించిన రోజు నుంచి మేము ప్రజలకు ఏదో వాళ్ళు ఇస్తూనే ఉన్నాం. ఆ చేతలు వచ్చింది మేము చేస్తున్నాం. అలాగే మేమని కాదు, అందరూ ఉన్నోళ్ళందరూ ఈ నెల పేదోళ్ళకి పంచాలి అనే బాధ్యత ఒక భగవంతుడు మాకు పెట్టాడు. ఈ బాధ్యత మీద అందరూ సహకరిస్తున్నారు, అందరూ చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాకరాతులు అంటే 5 తాకరాతులు వచ్చింది. ఈ 5 తాకరాతు కింద తాకరాతు నిన్న ఇఫ్తారీ పెట్టాం, 2వ తాకరాతు, అలాగే 3వది ఇంకోటి ఇస్తాం. అలా ఇలా స్టెప్ పేదోళ్ళకి కానీ ఈ విధంగా ఇది మా భగవంతుడు చెప్పిందని మేము చేస్తాం. ఇది మా సొంత డబ్బులతో చేస్తున్నాం, ఏ పార్టీ నాయకులతో కాదు, మా సొంత డబ్బులు. అందుకే ఏ పార్టీ నాయకులను కూడా పిలవాలా. మా సొంత డబ్బులతో, మా కష్టపడిన డబ్బులతో భగవంతుడు ఇంత రూపాయికి 10 రూపాయలకి రూపాయిన్నర తీయమన్నాడు. అలా రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం పనిచేస్తుందని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు